ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. యేసు ప్రభు జీవనం అందరికీ ఆదర్శప్రాయం. తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా మార్గనిర్దేశం చేశారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నాను అని జగన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:30 సమయంలో మంచి ముహూర్తం ఉందని జ్యోతిష్యులు చెప్పారు. 84 సెకన్ల పాటు శుభగడియలు ఉన్నాయని, ఆ సమయంలో ప్రతిష్టాపన జరిగితే దేశం పేరు మారుమోగిపోతుందని పేర్కొన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 మధ్య అత్యంత శుభగడియలు ఉన్నట్లు తెలిపారు. వారణాసికి చెందిన సంఘవేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిష్యుడు ఆచార్య గణ్వేశ్వర శాస్త్రి ద్రవిడ్ ఈ ముహూర్తం వివరాలను వెల్లడించారు. మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు ఇదివరకే వెల్లడించాయి. మాట తప్పడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఎన్నికలు కాగానే కాంగ్రెస్ పార్టీ హామీలను మర్చిపోయిందని, కర్ణాటకలో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటివరకు ఏమీ చేయలేదు. విద్యాసంస్థలో హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేస్తామని చెప్పి వెనక్కి తగ్గింది. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ఉండాలా వద్దా అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. అటు నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమైక్యను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ రద్దు చేయడాన్ని ఆహ్వానిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్లో ట్వీట్ చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సినీ నటుడు బండ్ల గణేష్ సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేదపత్రంపై ఆయన స్పందిస్తూ పవర్ లేనోళ్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకని ప్రశ్నించారు. మీరు ఏం చేశారు, ఎంత దోచుకున్నారు, ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్లారో తాము చెప్పగలమని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎంత వెనకబడ్డారో చెప్పగలమని తెలిపారు. తాము చెప్పిన విషయాలను ప్రజలు నమ్మారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదని, ఇంతలోనే మీకెందుకంత బాధ, భయం అని ప్రశ్నించారు. కొంత సమయం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పాలిస్తుందని బండ్ల గణేష్ చెప్పారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నిజం చేస్తామని ప్రకటించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా సింగరేణి ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గు పనులను ఏర్పాటు చేస్తామన్నారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చులు కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని వివరించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన సదైవ్ అటల్ను సందర్శించారు. మాతృభూమి పట్ల వాజ్పేయి చూపిన అంకితభావం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి అని మోదీ అన్నారు. ఈ దేశ నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేనిలోనైనా హాస్యాన్ని వెతకగల సామర్థ్యం వాజ్పేయి సొంతం. పార్టీ సమావేశాల్లో వాతావరణం వేడెక్కుతున్న సమయంలో ఒక జోక్ పేల్చి నవ్వులు పూరించేవారన్నారు. ఆయనకు ప్రతి విషయంపై అవగాహన ఉండేదని మోదీ ప్రశంసించారు. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు కొద్దిగా పెరిగాయి. ఇక గడిచిన 24 గంటల్లో 628 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక తాజాగా నమోదైన కరోనా కేసుల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4054 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ JN1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి శ్రీప్రసాద్ నాయక్ తెలిపారు. లాక్డౌన్ పెట్టకుండానే భారత్ ఈ మహమ్మారిపై పోరాడగలదని చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.